Okay. So yesterday we completed infinitive and gerund. Non-finites లో లాస్ట్ వన్ వచ్చి పార్టిసిపల్. ఈ పార్టిసిపల్ ని వర్బల్ అడ్జెక్టివ్ అంటారు. ఎందుకు దీని వర్బల్ అడ్జెక్టివ్ అంటారంటే వర్బ్ అనేది అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తుంది. జెరండ్ ని ఏమంటారు? జెరండ్ కి ఇంకొక పేరు వర్బల్ నౌన్ అని చెప్పాం కదా. వర్బ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తే జెరండ్ అంటారు. అదే వర్బ్ అనేది అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తే దాని పార్టిసిపల్ అంటారు. చూడండి, ద రన్నింగ్ ట్యాప్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. రన్నింగ్ అనేది వర్బ్, రన్నుకు ఫోర్త్ ఫామ్ రన్నింగ్. కానీ ఇక్కడ ట్యాప్ అనేది నౌను, నౌను ముందర వచ్చేది అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రన్నింగ్ అనే వర్బ్ అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తుంది. దీని ఏమంటారంటే పార్టిసిపల్ అంటారు. ఇట్ ఈస్ ఏ బ్రోకన్ చైర్. బ్రేక్, బ్రోక్, బ్రోకన్. బ్రోకన్ అనేది బ్రేక్ మూడో రూపం. చైర్ అనేది నౌను, నౌను ముందర వచ్చేది అడ్జెక్టివ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ బ్రోకన్ చైర్ అంటాం. ఓకే, నెక్స్ట్, ద సింగింగ్ డాల్ఫిన్ వాస్ ఫ్యాసినేటింగ్. ద సింగింగ్ డాల్ఫిన్ వాస్ ఫ్యాసినేటింగ్. డాల్ఫిన్ అనేది నౌను, అవునా? ఇదేమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సింగింగ్ అనేది వర్బు, వాస్తవానికి వర్బు నాలుగో రూపం, కానీ ఇక్కడ నౌన్ ముందు వస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక వర్బ్ అనేది అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తే దాని పార్టిసిపల్ అంటారు. రాసుకోండి. ద పార్టిసిపల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. The participle is the form of the verb which has the force of a verb and an adjective. Verb adjective force ni kaligi untundi adi. Which has the force of a verb and an adjective. Therefore it is called a verbal adjective. Therefore it is called a verbal adjective. It is usually used before a noun or pronoun. దీన్ని సాధారణంగా నౌను లేదంటే ప్రొనౌన్ ముందు ఉపయోగిస్తుంటారు. ఎగ్జాంపుల్స్: ద రన్నింగ్ ట్యాప్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. ఎలాంటి ట్యాప్? రన్నింగ్ ట్యాప్. రన్నింగ్ అనేదాన్ని పార్టిసిపల్ అంటారు. ఇట్ ఈస్ ఏ బ్రోకన్ చైర్. ఎలాంటి చైరు? బ్రోకన్ చైర్. చైర్ అనేది నౌన్ అయితే బ్రోకన్ అనేది అడ్జెక్టివ్. ద సింగింగ్ డాల్ఫిన్ వాస్ ఫ్యాసినేటింగ్. డాల్ఫిన్ అనేది నౌను, సింగింగ్ అనేది అడ్జెక్టివ్. ఇది పార్టిసిపల్ అంటే. ఇది వర్బ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తే దాన్ని జెరెండ్ అంటారు. అదే వర్బ్ అనేది అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తే పార్టిసిపల్ అంటారు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ పార్టిసిపల్స్. పార్టిసిపల్స్ లో ఉండేటువంటి రకాలు. టైప్స్ ఆఫ్ పార్టిసిపల్స్. మనకి 3 రకాల పార్టిసిపల్స్ ఉంటాయండి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పార్టిసిపల్స్ ఇన్ ఇంగ్లీష్: ప్రెజెంట్ పార్టిసిపల్,
past participle, perfect participle. Present, past, perfect. There are three types of participles: present participle, past participle, perfect participle. First, present participle. Side heading, present participle. దీనే V4 అని కూడా అంటారు. Present participle or V4. చూడండి, ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే V1 కి ing యాడ్ చేయడం వల్ల ప్రెసెంట్ పార్టిసిపుల్ అనేది ఫామ్ అవుతుంది. వర్బ్ మొదటి రూపానికి ing యాడ్ చేయడం వల్ల ఇది ఫామ్ అవుతుంది. ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ అనేది ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ కానీ, లేదంటే ఒక ఇన్కంప్లీట్ లేదంటే ఇంపర్ఫెక్ట్ యాక్షన్, అంటే జరుగుతూ ఉన్న పనిని కానీ ఒక ఇన్కంప్లీట్ లేదంటే ఇంపర్ఫెక్ట్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ప్రెసెంట్ పార్టిసిపుల్ అనేది ఎలా ఏర్పడుతుందంటే V1 కి ing యాడ్ చేయడం వల్ల ఏర్పడుతుంది. ఇది దేని ఇండికేట్ చేస్తుందంటే ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ ని, లేదంటే ఒక ఇన్కంప్లీట్ లేదంటే ఇంపర్ఫెక్ట్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. Examples. I saw a boy running across the field. Hearing a loud noise, we rushed out of the room. Climbing up the hill, he saw the church. ఈ 3 సెంటెన్సెస్ లో రెడ్ కలర్ లో ఏవైతే ఉన్నాయో వీటిని ప్రెసెంట్ పార్టిసిపుల్స్ అంటారు. ఇవి ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ ని, లేదంటే ఒక ఇన్కంప్లీట్ లేదంటే ఇంపర్ఫెక్ట్ యాక్షన్ ఇండికేట్ చేస్తాయి. ఐ సా ఏ బాయ్ రన్నింగ్ అక్రాస్ ద ఫీల్డ్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్. నేను ఎలాంటి అబ్బాయిని చూశాను? పొలంలో పరిగెడుతున్న అబ్బాయిని చూశాను. హీరింగ్ ఏ లౌడ్ నాయిస్, వి రష్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. మేము ఒక శబ్దం విని బయట వచ్చాం. ఇన్కంప్లీట్ యాక్షన్ ఇది, శబ్దం విని. క్లైంబింగ్ అప్ ద హిల్, హీ సా ద చర్చ్. కొండ మీదకి ఎక్కి అతను చర్చిని చూశాడు. ఇన్కంప్లీట్ యాక్షన్. ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్. సో ప్రెసెంట్ పార్టిసిపుల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే V1 కి ing యాడ్ చేయడం వల్ల ఏర్పడుతుంది. ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ అనేది ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ ని, లేదంటే ఇన్కంప్లీట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ యాక్షన్ ని ఇండికేట్ చేస్తుంది.
నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్, సైడ్ హెడ్డింగ్ పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ ని V3 అంటారు, వర్బ్ మూడో రూపం. చూడండి, ఈ పాస్ట్ పార్టిసిపల్ అనేది ఎలా ఏర్పడుతుందంటే వర్బ్ మొదటి రూపానికి చివర్లో డిఈడి ఐఈడి టిఎన్ ఇలాంటివి కలపడం వల్ల ఏర్పడుతుంది V1 కి. ఇది ఒక కంప్లీటెడ్ యాక్షన్ ని సూచిస్తుంది. ఇట్ ఈస్ ఏ కంప్లీటెడ్ యాక్షన్, రైట్. వర్బ్ మొదటి రూపానికి డి గాని ఈడి గాని ఐఈడి గాని టీ గాని ఎన్ గాని ఇవి యాడ్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది ఒక కంప్లీటెడ్ యాక్షన్ ని డినోట్ చేస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ కదా, కంప్లీటెడ్ యాక్షన్. డ్రివెన్ బై ద రెయిన్ we took shelter under a tree. వర్షం వల్ల మేము ఒక చెట్టు కిందకెళ్ళి తలదాచుకున్నాము వర్షానికి. డ్రివెన్ బై ద రెయిన్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రివెన్ అనేది మూడవ రూపం. డిసీవ్డ్ బై హిస్ ఫ్రెండ్స్ హీ కమిటెడ్ సూసైడ్. ఫ్రెండ్స్ చేత మోసగింపబడడం వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎగ్జాస్టెడ్ జిమ్ ఫెల్ టు హిస్ బెడ్. బాగా అలసిపోయిన జిమ్ము బెడ్ మీద పడ్డాడు. ఫెల్ టు హిస్ బెడ్. Exhausted Jim fell to his bed. ఈ మూడు కూడా కంప్లీటెడ్ యాక్షన్స్. నెక్స్ట్ థర్డ్ వన్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. హ్యావింగ్ ప్లస్ V3 బ్రాకెట్ లో హ్యావింగ్ ప్లస్ V3. అంటే హ్యావింగ్ కి V3 యాడ్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది పర్ఫెక్ట్ పార్టిసిపల్. హ్యావింగ్ సీన్, హ్యావింగ్ గివెన్, హ్యావింగ్ స్పోకన్, హ్యావింగ్ డిసైడెడ్, హ్యావింగ్ కిల్డ్, హ్యావింగ్ అరైవ్డ్ అలా వస్తుంది. హ్యావింగ్ ప్లస్ V3. చూడండి, ఇది ఎలా ఏర్పడుతుందంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ పాస్ట్ పార్టిసిపల్ V3 టు హ్యావింగ్. హ్యావింగ్ కి పాస్ట్ పార్టిసిపల్ యాడ్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇట్ రిప్రజెంట్స్ అన్ యాక్షన్ యాజ్ కంప్లీటెడ్ అట్ సమ్ టైమ్. ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్ అనేది ఎప్పుడో పాస్ట్ లో జరిగిపోయిన ఒక యాక్షన్ గురించి చెప్పడానికి ఇది యూజ్ చేస్తారు. ఇట్ రిప్రజెంట్స్ అన్ యాక్షన్ యాజ్ కంప్లీటెడ్ అట్ సమ్ టైమ్.
చూడండి, హ్యావింగ్ సీన్ ద టైగర్ హీ ర్యాన్ అవే. ఇక్కడ పాస్ట్ లో 2 యాక్షన్స్ జరిగాయి. ఏంటి? టైగర్ ని చూడడము, అతను పారిపోవడం. ఫస్ట్ టైగర్ ని చూశాడు, తర్వాత పారిపోయాడు. సో హ్యావింగ్ సీన్ ద టైగర్ హీ ర్యాన్ అవే. దీని 2 సెంటెన్సెస్ గా విడగొడితే హీ సా ద టైగర్ హీ ర్యాన్ అవే అని అర్థం. సో ఫస్ట్ దానికి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడుతున్నాం. హ్యావింగ్ ఈటన్ హిస్ లంచ్ గౌతమ్ రెజ్యూమ్డ్ హిస్ స్టడీస్. భోంచేసిన చేసిన తర్వాత గౌతము తన స్టడీస్ ని రెజ్యూమ్ చేసుకున్నాడు. హ్యావింగ్ ఈటన్ హిస్ లంచ్ గౌతమ్ రెజ్యూమ్డ్ హిస్ స్టడీస్. హ్యావింగ్ బీన్ ఎలెక్టెడ్ టు రాజ్యసభ హీ వెంట్ టు న్యూఢిల్లీ. అంటే రాజ్యసభకు ఎలెక్ట్ అవ్వడం వల్ల అతను న్యూఢిల్లీకి వెళ్ళాడు. Having been elected to Rajya Sabha, he went to New Delhi. Having been elected to Rajya Sabha, he went to New Delhi. ఇక్కడ బీన్ ఎందుకు వచ్చింది ఎక్స్ట్రాగా అంటే ప్యాసివ్ వాయిస్. అది అతను ఎలక్ట్ చేయడు కదా, చేయబడతాడు వేరే వాళ్ళ చేత. అతను అంటే రాజ్యసభకు ఎలక్ట్ చేయబడడం వల్ల ఢిల్లీకి వెళ్ళాడు. ఆ బీన్ లేకపోతే అతను ఎలక్ట్ చేస్తాడని వస్తుంది. అతను చేయడు కదా, చేయబడతాడు వేరే వాళ్ళ చేత. అందువల్ల బీన్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఇవి 3 రకాల పార్టిసిపల్స్: ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. V4 ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు, V3 ని పాస్ట్ పార్టిసిపల్ అంటారు, హ్యావింగ్ ప్లస్ V3 ని పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటారు. Now rules on participles. Rules on participles. Participles మీద rules. Rules on participles. Rule number 1. First rule. చూడండి, the following verbs are followed by a noun or pronoun plus present participle. ఇప్పుడు మీకు కొన్ని వర్బ్స్ చెప్తాను, లిస్ట్ ఆఫ్ వర్బ్స్. ఆ వర్బ్స్ గనక వస్తే వాటి తర్వాత నౌను కానీ ప్రనౌను కానీ వచ్చి ప్రెజెంట్ పార్టిసిపుల్ రావాలి. అవేంటో చూడండి. వర్బ్స్ ఆఫ్ సెన్సేషన్ అంటే సెన్స్ ఆర్గాన్స్ కి సంబంధించిన అంటే సెన్స్ ఆర్గాన్స్ తెలుసు కదా, అవి హియర్, లిజన్, లుక్, అబ్జర్వ్, పర్సీవ్, సీ, ఫీల్ అండ్ స్మెల్ ఇవి వచ్చిన. అదర్ వర్బ్స్ క్యాచ్, కీప్, లీవ్, స్టార్ట్, ఫైండ్ ఇవి వచ్చిన. ఈ వర్బ్స్ కానీ వస్తే వీటి తర్వాత నౌను కానీ ప్రనౌను కానీ వచ్చి ప్రెజెంట్ పార్టిసిపుల్ రావాలి. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఈ వర్బ్స్ గనక వస్తే వీటి తర్వాత నౌను కానీ ప్రనౌను కానీ వచ్చి ప్రెజెంట్ పార్టిసిపుల్ వస్తుంది. వీటి తర్వాత నౌను కానీ ప్రనౌను కానీ వచ్చి ప్రెజెంట్ పార్టిసిపుల్ వస్తుంది.
హియర్, లిసన్, లుక్, అబ్జర్వ్, పర్సీవ్, సీ, ఫీల్ అండ్ స్మెల్ ఇవి వచ్చిన అదర్ వర్బ్స్ క్యాచ్, కీప్, లీవ్, స్టార్ట్, ఫైండ్ ఇవి వచ్చిన వీటి తర్వాత నౌన్ కానీ ప్రనౌన్ కానీ వచ్చి ప్రెసెంట్ పార్టిసిపుల్ వస్తుంది. ఇక్కడ చూడండి అర్థమవుతుంది ఆ రూల్ ఏంటనేది. చూడండి హియర్ కదా, హియర్కి పాస్ట్ టెన్స్ హర్డ్ వచ్చిందా, పక్కన ప్రనౌన్ వచ్చింది. నౌన్ కానీ ప్రనౌన్ కానీ రావాలి. వచ్చిన తర్వాత ప్రెసెంట్ పార్టిసిపుల్ టాకింగ్, టాకింగ్ వచ్చింది చూడండి ప్రెసెంట్ పార్టిసిపుల్. ఐ హర్డ్ దెమ్ టాకింగ్ టు ఈచ్ అదర్, నేను ఇద్దరు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా నేను విన్నాను. ఐ హర్డ్ దెమ్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఐ అబ్జర్వ్డ్ హిమ్ కాపీయింగ్ ఫ్రమ్ అదర్స్, అతను వేరే వాళ్ళ నుంచి కాపీ కొడుతుంటే నేను చూశాను. అబ్జర్వ్ వచ్చిందా, ప్రనౌన్ వచ్చి కాపీయింగ్. రెడ్ కలర్ లో ఉండేది ప్రెసెంట్ పార్టిసిపుల్. ఇవేవైతే ఉన్నాయో హర్డ్, అబ్జర్వ్, సా, స్మెల్ట్ ఇవి ఇక్కడ ఇచ్చిండేవి. కాట్, కెప్ట్, ఫౌండ్, అండర్లైన్ చేసిండేవేమో ఇక్కడ ఉండేవి. సో ఈ వర్బ్స్ వచ్చినప్పుడు నౌన్ కానీ ప్రనౌన్ కానీ వచ్చి పక్కన ప్రెసెంట్ పార్టిసిపుల్ రావాలి. రెడ్ కలర్ లో ఉండేవి ప్రెసెంట్ పార్టిసిపుల్స్, నేను అండర్లైన్ చేసిండేవి పైన లిస్ట్ లో ఉండేవి. వి సా దెమ్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతుండగా మేము చూసాము. ఐ స్మెల్ సంథింగ్ బర్నింగ్, ఏదో కాలుతున్నట్టు నాకు వాసన వచ్చింది. దే కాట్ హిమ్ స్టీలింగ్ ద ల్యాప్టాప్, అతను ల్యాప్టాప్ దొంగలిస్తుండగా వాళ్ళు పట్టుకున్నారు. షీ కెప్ట్ మీ వెయిటింగ్, ఆమె నన్ను వెయిట్ చేయించింది. హీ ఫౌండ్ హర్ లయింగ్ ఆన్ ద బెడ్, ఆమె బెడ్ మీద పడి ఉండగా అతను చూశాడు. ఈ పైనున్న వర్బ్స్ గనుకొస్తే నౌన్ కానీ ప్రనౌన్ కానీ వచ్చి ప్రెసెంట్ పార్టిసిపుల్ వస్తుంది. అంటే ఇలా రాసుకోవచ్చు మనం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రనౌన్ ప్లస్ ప్రెసెంట్ పార్టిసిపుల్. ఈ సెంటెన్సెస్ ఈ స్ట్రక్చర్ ప్రకారం ఉన్నాయి. సబ్జెక్టు, వర్బ్ అంటే ఇక్కడ ఇచ్చిండే వర్బ్స్ అండి, ఏం పడితే అవి కాదు, ఈ వర్బ్స్ కానీ ఈ వర్బ్స్ కానీ, ప్లస్ నౌన్ ఆర్ ప్రనౌన్ ప్లస్ ప్రెసెంట్ పార్టిసిపుల్.
సో ప్రెసెంట్ పార్టిసిపుల్ ఎక్కడొస్తుందంటే ఈ వర్బ్స్ తర్వాత ప్రెసెంట్ పార్టిసిపుల్ వస్తుంది. రూల్ నంబర్ 2. సెకండ్ రూల్. చూడండి ఈ రూల్ ఏం చెప్తుందంటే when two actions are done simultaneously by the same subject, when two actions are done simultaneously by the same subject, then the first action can also be denoted by present participle. దాని అర్థం ఏంటంటే రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగి రెండు ఒకే వ్యక్తి చేత చేయబడితే అలాంటప్పుడు ఆ రెండింటిలో ఫస్ట్ యాక్షన్కి ప్రెసెంట్ పార్టిసిపుల్ వాడొచ్చు. ప్రెసెంట్ పార్టిసిపుల్ ఎక్కడ వాడొచ్చు అంటే రెండు యాక్షన్స్ ఒకేసారి జరగాలి, ఒకే వ్యక్తి చేత చేయబడాలి. అలాంటప్పుడు ఆ రెండింటిలో ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రెసెంట్ పార్టిసిపుల్ వాడొచ్చు. రెండు యాక్షన్స్ ఒకేసారి జరగడం ఏంటి, ఒకే వ్యక్తి చేత చేయబడడం ఏంటి, రెండింటిలో మొదటి దానికి ప్రెసెంట్ పార్టిసిపుల్ వాడడం ఏంటి? ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, హీ ఈస్ లిస్నింగ్ టు మ్యూజిక్, హీ ఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్. అతను మ్యూజిక్ వింటున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు. రెండు వేర్వేరు సెంటెన్సెస్ గా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఒక సెంటెన్స్ గా చెప్పగలరా ప్రెసెంట్ పార్టిసిపుల్ ఉపయోగించి? అతను హోంవర్క్ మ్యూజిక్ వింటున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు అని చెప్పడానికి బదులుగా మ్యూజిక్ వింటూ హోంవర్క్ చేస్తున్నాడు అంటే సరిపోతుంది కదా. మ్యూజిక్ వింటూ హోంవర్క్ చేస్తున్నాడు ఎలా చెప్తారు? హీ ఈస్ తీసేసి రాసేయచ్చు. చూడండి ఏమవుతుందంటే లిజనింగ్ ప్రెసెంట్ పార్టిసిపుల్ కదా, లిజనింగ్ టు మ్యూజిక్, he is doing homework. Listening to music, he is doing his homework. అంటే ఏం చేస్తున్నాము, రెండు సెంటెన్సెస్ ని కలిపి ఒక సెంటెన్స్ గా మారుస్తున్నాం. మనకు రూల్ ఏం చెప్తుంది, రెండు యాక్షన్స్ ఒకేసారి జరుగుతూ ఒకే వ్యక్తి చేత చేయబడుతుంటే ఆ రెండింట్లో మొదటి దానికి ప్రెసెంట్ పార్టిసిపుల్ వాడొచ్చు అన్నాడు. మొదటిదేంటి ఇదే కదా, లిస్నింగ్ టు మ్యూజిక్. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే ఇదే కదా, హీ ఈజ్ అనేది ఉండదు కదా ఎప్పుడు. కాబట్టి లిస్నింగ్ టు మ్యూజిక్, హీ ఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్. ఇప్పుడు రెండవ దాని అలా చెప్పగలరా? హీ విజిల్ టు హిమ్సెల్ఫ్, హీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్. తనలో తను విసిలేసుకున్నాడు, తర్వాత వచ్చి స్ట్రీట్ అంటే నడిచాడు. విజిలేసుకుంటూ నడిచాడు అంటే సరిపోతుంది కదా. దీని ప్రెసెంట్ పార్టిసిపుల్ లేక మార్చండి, చెప్పండి. విజిలింగ్, విజిలింగ్ టు హిమ్సెల్ఫ్, అంతే. ఇదంతా అయితే అలాగే రాసేస్తాం. హీ వాక్డ్, వాక్డ్ అని ఉండాలి. హీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ అంటే రెండు సెంటెన్సెస్ ని కలిపి ఒక సెంటెన్స్ గా రాయడానికి ఉపయోగపడతాయి. మీకు సింథసిస్ అంటారు. రెండు సెంటెన్సెస్ ని కలిపి ఒక సెంటెన్స్ చేయడం. చూడండి, రెండు వేరు వేరు వాక్యాలను కలిపి ఒక సెంటెన్స్ గా ఇలా చేస్తున్నాము. రెండు సెంటెన్సెస్ ని కలిపి ఒక సెంటెన్స్ గా చేయడానికి ఉపయోగపడతాయి ఈ పార్టిసిపుల్స్ అనేవి.
ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, నోట్స్ రాస్తున్నారు. కలిపి ఒక సెంటెన్స్లో ఎలా చెప్తారండి? ఎక్సలెంట్. లిస్నింగ్ టు క్లాస్ వి ఆర్ రైటింగ్ నోట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్. రెండు ఒకేసారి జరుగుతున్నాయి, మీ చేతనే చేయబడుతున్నాయి. ఆ రెండింటినీ కలిపి చెప్పాలనుకున్నప్పుడు లిస్నింగ్ టు క్లాస్ వి ఆర్ రైటింగ్ నోట్స్ అంటాం. ఇది ట్రై చేయగలరా? షీ హోల్డ్స్ ద రోప్ విత్ వన్ హ్యాండ్. ఒక చేత్తో తాడు పట్టుకున్నది. షీ స్ట్రెచెస్ అవుట్ ద అదర్ టు ద మ్యాన్ ఇన్ ద రివర్. ఇంకొక చేతిని నదిలో ఉన్న వ్యక్తికి అందించింది. చెప్పండి, రెండింటినీ కలిపి ఒక సెంటెన్స్లో ఎలా రాస్తారు? ఎక్సలెంట్. ఫస్ట్ యాక్షన్ ఇది కదా, షీ హోల్డ్స్ ద రోప్, ఇది కదా, దీని ప్రెసెంట్ పార్టిసిపుల్ లేక్ మార్చాలి. చెప్పండి. హోల్డ్స్ అనేది ఏమవుతుంది? హోల్డింగ్. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే V4 అండి. హోల్డింగ్ ద రోప్ విత్ వన్ హ్యాండ్. ఇంకా మిగతాదంతా సేమ్ వస్తుందండి. She stretches out the other to the man in the river. In the river. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? హోల్డ్స్ అనేది హోల్డింగ్ గా మార్చాం, అంతే. హోల్డింగ్ ద రోప్ విత్ వన్ హ్యాండ్, షీ స్ట్రెచెస్ అవుట్ ద అదర్ టు ద మ్యాన్ ఇన్ ద రివర్. సో రెండు సెంటెన్సెస్ ని కలిపి ఒక సెంటెన్స్ గా రాయడానికి సింథసిస్ అంటారు, దాన్ని కంబైన్ చేయడం. ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్స్ అనేవి ఉపయోగపడతాయి. This is rule number 2. Rule number 3. Rule number 3 ఏం చెప్తుందంటే, if one action is immediately followed by the another by the same subject, then the first action can also be denoted by present participle. ఇంతకు ముందు రూల్కి దీనికి డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఏం డిఫరెన్స్ చెప్పండి. ముందు రూల్కి దీనికి డిఫరెన్స్, రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, డిఫరెన్స్ ఏంటి?
ఇంతవరకు చెప్పిన రూల్లో రెండు ఒకేసారి జరుగుతాయి, ఒకేసారి సైమల్టేనియస్ గా జరుగుతాయి ఏకకాలంలో. ఇక్కడ అలా కాదు, ఒక యాక్షన్ జరిగిన వెంటనే మరొక యాక్షన్, అంటే ఒకదాని వెంబడి మరొకటి జరుగుతాయి ఇక్కడ. అది డిఫరెన్స్. ఇంతకు ముందు చెప్పిన రూల్లో రెండు ఒకేసారి జరుగుతాయి, ఇక్కడ ఒకదాని వెంట మరొకటి జరుగుతుంది. ఫస్ట్ ఒకటి జరిగి వెంటనే మరొకటి జరుగుతుంది, వన్ ఆఫ్టర్ అనదర్. ఇలా ఉండేటప్పుడు కూడా రెండు యాక్షన్స్ వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉన్నప్పుడు, ఒకే వ్యక్తి చేత చేయబడి ఉన్నప్పుడు, ఆ రెండింటిలో ఫస్ట్ యాక్షన్ కి ప్రెసెంట్ పార్టిసిపుల్ వాడొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. హీ ఓపెన్ ద అల్మరా, హీ టుక్ అవుట్ ఏ ఫైల్. ఇక్కడ ఏంటి, రెండు యాక్షన్స్ వెంట వెంటనే ఇట్లా అల్మరా ఓపెన్ చేశాడు, అందులో నుంచి ఒక ఫైల్ తీశాడు, వెంట వెంటనే జరిగాయి. ఇప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ ని కలిపి ఒక సెంటెన్స్ గా చెప్పగలరా బై యూజింగ్ ప్రెసెంట్ పార్టిసిపుల్? చెప్పండి. కరెక్టే. ఓపెన్డ్ ని ఓపెనింగ్ గా మార్చేయాలి, అంతే కదా, ఇంకేం ఉండదు. చెప్పండి. దీని ప్రెసెంట్ పార్టిసిపుల్ గా మార్చాల. ఓపెనింగ్, ఓపెన్డ్ అనేది ఓపెనింగ్ ద అల్మరా, he took out a file. ఇలాంటి వాటికి కూడా ప్రెసెంట్ పార్టిసిపుల్ వాడొచ్చు. ఓపెనింగ్ ద అల్మరా, he took out a file. ఓపెన్డ్ అనేది ఓపెనింగ్ గా మార్చామంతే. ఇప్పుడు మిగతా రెండు మీరు ట్రై చేయండి. చెప్పండి. He took out his bat and ball, he went to the ground. బ్యాటు బాల్ తీసుకున్నాడు, గ్రౌండ్కి వెళ్ళాడు. బ్యాటు బాల్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళాడు అని చెప్పాలా? ఈ టుక్కుని కదా మనం టేకింగ్ గా మార్చాల్సింది. చెప్పండి. టేకింగ్, అంతే. అవుట్, ఇంక మిగతాదంతా సేమ్. టేకింగ్ అవుట్ హిస్ బ్యాట్ అండ్ బాల్
he went to the ground. He went to the ground. He went to the ground. Taking out his bat and ball, he went to the ground. He saw the tiger, he ran away. Seeing the tiger, he ran away. అంతే కదా, అతను టైగర్ ని చూశాడు, పరిగెత్తాడు అని చెప్పే బదులు చూసి పరిగెత్తాడు అంటే సరిపోతుంది. ఆన్ సీయింగ్ అంటే బాగుంటుంది, ముందర ఆన్ ఒకటి యాడ్ చేయండి బాగుంటుంది. ఆన్ సీయింగ్ ద టైగర్, జస్ట్ ఎక్స్ట్రాగా ఒక ఆన్ రాశాను అంతే. ఆన్ సీయింగ్ ద టైగర్ హీ రన్ అవే. ఆన్ సీయింగ్ ద టైగర్ హీ రన్ అవే. ఇలా రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేయడానికి మనకి ప్రెసెంట్ పార్టిసిపుల్ అనేది ఉపయోగపడుతుంది. Next, rule number 4. Fourth rule. Write down the rule. When two actions happened in the past, one after another, మీకు గతంలో రెండు యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉన్నప్పుడు the first action can be shown by using perfect participle. Bracket lo having plus V3. ఇంతకు ముందు చెప్పిన రూల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకు ముందు చెప్పిన దాంట్లో రెండు యాక్షన్స్ వెంటనే జరిగింటాయి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది ఒకదానికి ఇంకొక దానికి. ఫస్ట్ ఒకటి జరిగి కొంత గ్యాప్ తర్వాత మరొకటి జరిగి ఉంటుంది. అలాంటప్పుడు మొదటి దానికి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. He finished his work, he went home. He finished his work, he went home. అతను వర్క్ ఫినిష్ చేశాడు, ఇంటికి వెళ్ళాడు. రెండింటినీ కలిపి ఒక సెంటెన్స్ లో ఎలా చెప్తారు? బై యూజింగ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. చెప్పండి. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 కదా. చెప్పండి. హ్యావింగ్ ఫినిష్డ్, అంతే, మిగతాదంతా సేమ్ వచ్చేస్తుంది. హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ వర్క్, he went home. Having finished his work, he went home.
ఇంతవరకు ప్రజెంట్ పార్టిసిపుల్ వాడాము, ఇక్కడేమో పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడుతున్నాం, అంతే డిఫరెన్స్. She completed her BTech. She applied for a job. She completed her BTech. She applied for a job. ఆమె బీటెక్ పూర్తి చేసింది, జాబ్కి అప్లై చేసింది. చెప్పండి. హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ బీటెక్ షీ అప్లైడ్ ఫర్ ఏ జాబ్. ఏం లేదు, దీని హ్యావింగ్ ప్లస్ V3గా మారుస్తాం అంతే. హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ బీటెక్ she applied for a job. Having completed her BTech, she applied for a job. ఇక్కడ ఆన్లైన్ లో ఒక డౌట్ అడుగుతున్నారు. ఈ విజిల్ టు హిమ్సెల్ఫ్ ఈ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్. ఇక్కడ వాక్డ్ అని ఎందుకు రాశారు అంటే వాక్ అని ఉండొచ్చు కదా అని అడుగుతున్నారు. కంప్లీటెడ్ యాక్షన్స్ కదా ఇవి. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది, విజిల్డ్ టు హిమ్సెల్ఫ్ అని. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా పాస్ట్ టెన్సే ఉంటుంది, ప్రజెంట్ టెన్స్ ఉండదు. ఒకవేళ ప్రజెంట్ టెన్స్ ఉన్నా వాక్స్ అని వస్తుంది కానీ వాక్ అని అయితే రాదు కదా. ఇక్కడ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ రావాలి కాబట్టి అక్కడ టైపింగ్ ఎర్రర్ అది, అందువల్ల ఈడీ యాడ్ చేశారు. నౌ ఈ సెంటెన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇదండి. ఇస్తే దీని మీదనే ఇస్తాడు. రూల్ నంబర్ 5. వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ ఇది. రూల్ రాసుకోండి. ఏం చెప్తుందంటే రూలు, ద పార్టిసిపల్ బీయింగ్ ఏ వర్బల్ అడ్జెక్టివ్ should be related to a proper subject of reference. If the subject is lacking or if the wrong subject is used, the whole sentence will be wrong. పార్టిసిపుల్ అనే దాని వర్బల్ అడ్జెక్టివ్ అంటారు కదా. సో ఇది వర్బల్ అడ్జెక్టివ్ కాబట్టి ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ప్రాపర్ సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్.
ప్రతి పార్టిసిపుల్ కి కూడా ఒక సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఉండాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ల్యాకింగ్, సబ్జెక్ట్ లేకపోయినా లేదంటే ఆర్ రాంగ్ సబ్జెక్ట్ ఈస్ యూస్డ్, ఒకవేళ రాంగ్ సబ్జెక్ట్ యూస్ చేసినాం టోటల్ సెంటెన్స్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఈ రూల్ మీనింగ్ ఏంటి అనేది అర్థం అవ్వాలంటే మీకు అసలు ఏంటి ఈ రూల్ మీనింగ్ అనేది అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్స్ చూడాలి మీరు. ఫస్ట్ సెంటెన్స్ ఒకటి అర్థం చేసుకోండి, మిగతావన్నీ అర్థమైపోతాయి. గోయింగ్ టు స్కూల్ ఏ డాగ్ బిట్ రాహుల్. ఇందులో ఏమన్నా ఎర్రర్ కనిపిస్తుందా మీకు? జోక్ అర్థం కాల ఇంకా? చూడండి, గోయింగ్ టు స్కూల్ ఏ డాగ్, గోయింగ్ టు స్కూల్ ఏ డాగ్ బిట్ రాహుల్ అంటే కుక్క స్కూల్కి వెళ్తూ రాహుల్ని కరిచింది. కుక్క స్కూల్కి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది? రాహుల్ని ఎందుకు కరుస్తుంది? దాని మీనింగ్ అయితే అదండి, కుక్క స్కూల్కి వెళ్తూ రాహుల్ని కరిచింది. కుక్క స్కూల్కి దేనికి పోతుంది? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం మనం ఇక్కడ? ఎవరు స్కూల్కి వెళ్తుంటే ఎవరెవరిని కరిచారు? రాహుల్ స్కూల్కి వెళ్తుండగా కుక్క కరిచింది అని చెప్పాలనుకుంటున్నాం. కానీ ఆ ప్రయత్నంలో ఏం చెప్తున్నాం? కుక్కే స్కూల్కి వెళ్తూ రాహుల్ని కరిచిందని చెబుతున్నాం. దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి అంటే ఇది రాంగ్. ఎలా కరెక్ట్ చేయాలంటే చూడండి, వైల్ రాహుల్ was going to school, రాహుల్ స్కూల్కి వెళ్తూ ఉండగా ఏ డాగ్ బిట్ హిమ్, ఒక కుక్క అతన్ని కరిచింది. ఇప్పుడు చూడండి ఎంత మీనింగ్ఫుల్ ఉందో సెంటెన్స్. వైల్ రాహుల్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఏ డాగ్ బిట్ హిమ్, రాహుల్ స్కూల్కి వెళ్తూ ఉండగా కుక్క అతన్ని కరిచింది. ఇప్పుడు ఆ అర్థం వస్తుంది. ఇక్కడ అనుకో గోయింగ్ టు స్కూల్ ఏ డాగ్ అంటే కుక్కే స్కూల్కి పోతా ఉందన్న అర్థాన్ని ఇస్తుంది. ఇది ఎందుకు రాంగ్ అయిందంటే చూడండి, గోయింగ్ అనేది ఏంటి ఇక్కడ? పార్టిసిపుల్. ప్రతి పార్టిసిపుల్కి ఒక సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ లేదు. ఎప్పుడైతే ఇక్కడ సబ్జెక్ట్ ఉండదో బై డిఫాల్ట్ దీనే సబ్జెక్ట్కి తీసేసుకుంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి గోయింగ్ టు స్కూల్ ఏ డాగ్ అంటే డాగే స్కూల్కి వెళ్తా ఉందన్న అర్థాన్ని తీసేసుకుంటుంది. అలా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలా రాయాలి. సెకండ్ వన్ తర్వాత చేద్దాం. థర్డ్ వన్ చూడండి, రైడింగ్ ఆన్ హిస్ హార్స్ ద టైగర్ జంప్డ్ ఆన్ హిమ్. సెకండ్ వన్ వదిలిపెట్టండి, తర్వాత చేద్దాం. రైడింగ్ ఆన్ హిస్ హార్స్ ద టైగర్ జంప్డ్ అపాన్ హిమ్. ఏంటి దీని మీనింగ్ చెప్పండి? రైడింగ్ ఆన్ హిస్ హార్స్ ద టైగర్ అంటే ఏంటి? టైగరు హార్స్ రైడింగ్ చేస్తూ అతని మీదకి దూకింది. టైగర్ హార్స్ రైడింగ్ చేస్తుందా ఎక్కడైనా? చేయదు కదా. ఏం చెప్పాలనుకుంటున్నాం మనం ఇక్కడ?
అతను హార్స్ మీద వెళ్తూ ఉంటే టైగర్ అతని మీదికి దూకింది. చెప్పండి ఏం చేస్తే ఆ మీనింగ్ వస్తుంది? వైల్ హీ వాస్, పాస్ట్ కంటిన్యూస్ లో రాయాలి. వైల్ హీ వాస్ రైడింగ్ ఆన్ హిస్ హార్స్, ద టైగర్ జంప్డ్ అపాన్ హిమ్. The tiger jumped upon him. While he was riding on his horse, the tiger jumped upon him. అతను గుర్రం మీద వెళ్తూ ఉండగా టైగర్ అతని మీదకు దూకింది. ఇప్పుడు మీనింగ్ఫుల్గా ఉంది. లేదనుకోండి టైగరే హార్స్ రైడింగ్ చేస్తూ ఉందన్న అర్థాన్ని ఇస్తుంది అది. ఇది తప్పు, ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి. వాకింగ్ ఇన్ ద గార్డెన్ ఏ ట్రీ ఫెల్ ఆన్ హిమ్. ఏంటి దాని మీనింగ్ చెప్పండి? వాకింగ్ ఇన్ ద గార్డెన్ ఏ ట్రీ అంటే ఏంటి? ట్రీ గార్డెన్ లో నడుస్తూ ఉందంట. ట్రీ ఎక్కడైనా గార్డెన్ లో నడుస్తుందా? నడవదు కదా. ఎవరు గార్డెన్ లో నడుస్తుంటే అతను గార్డెన్ లో నడుస్తూ ఉండగా చెట్టు అతని మీద పడింది. అంతేగాని ట్రీ కాదు నడుస్తున్నది ఇక్కడ గార్డెన్ లో. అతను నడుస్తూ ఉండగా చెట్టు అతని మీద పడింది. చెప్పండి చూద్దాం. వైల్ హీ వాస్ వాకింగ్ ఇన్ ద గార్డెన్ ఏ ట్రీ ఫెల్ ఆన్ హిమ్. అలా ఉండాలి. While he was walking in the garden, a tree fell on him. A tree fell on him. While he was walking in the garden, a tree fell on him. Fifth one, reading a book
ద డాగ్ బార్క్డ్ అట్ హిమ్. పెద్ద జోక్ కదా ఇది. కుక్క బుక్ చదువుతూ అతన్ని మొరిగిందంట. కుక్క ఎక్కడన్నా బుక్ చదువుతుందా లోకంలో? కాదు కదా. అతను బుక్ చదువుతుంటే కుక్క మొరిగింది అని చెప్పాలా? కానీ మనం ఏం చెప్తున్నాం? కుక్కే బుక్ చదువుతుంది అని చెప్తున్నాం. చెప్పండి. వైల్ he was reading a book, the dog barked at him అని ఉండాలి. Sixth one, being honest, the teacher rewarded him. ఇక్కడ వైల్ పనికి రాదు మీకు. వైల్ అనేది కంటిన్యూస్ టెన్సెస్ మాత్రమే. ఎలా కరెక్ట్ చేస్తారు? ఫస్ట్ ఇందులో ఉన్న ఎర్రర్ ఏంటో చూద్దాం. చూడండి, బీయింగ్ ఆనెస్ట్ ద టీచర్ రివార్డ్ హిమ్. అంటే దీని అర్థం ఏమొస్తుందంటే టీచర్ ఆనెస్ట్ అయినందువల్ల అతనికి రివార్డ్ ఇచ్చాడు అని వస్తుంది. ఇక్కడ ఆనెస్ట్ టీచరా అతనా? ఎవరు ఆనెస్ట్ నిజంగా? ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఒక స్టూడెంట్ ఒక టీచర్. ఇద్దరిలో ఆనెస్ట్ ఎవరు? టీచర్ ఆనెస్టా స్టూడెంట్ ఆనెస్టా? స్టూడెంట్ ఆనెస్ట్. స్టూడెంట్ ఆనెస్ట్ అవడం వల్ల టీచర్ ఇంప్రెస్ అయ్యి అతనికి రివార్డ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ సెంటెన్స్ ఏం చెప్తుంది? బీయింగ్ ఆనెస్ట్ ద టీచర్ అంటే టీచర్ ఆనెస్ట్ అని చెప్తా ఉంది. ఆనెస్ట్ టీచర్ కాదు, ఇక్కడ స్టూడెంట్ ఆనెస్ట్. మరి ఆ అర్థం రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ బీయింగ్ అనేది పార్టిసిపుల్. ఎవరు ఆనెస్ట్ ఇక్కడ? స్టూడెంట్. కాబట్టి హీ అనేది ముందర యాడ్ చేయండి. హీ బీయింగ్ ఆనెస్ట్, అతను ఆనెస్ట్ అవడం వల్ల ద టీచర్ రివార్డెడ్ హిమ్. ఇప్పుడు చూడండి, ద టీచర్ రివార్డెడ్ హిమ్. అంటే ఏం చేయలేదండి, బీయింగ్ ముందర హీ పెట్టాను అంతే, నేను అంతకు మించి ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇది పార్టిసిపుల్. ఇక్కడ ఆనెస్ట్ ఎవరు? అతను. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్ యాడ్ చేశారు. ఏంటమ్మా? బీయింగ్ ముందర హెల్పింగ్ వర్బా? అది ఎలా చేయొచ్చు అంటే అప్పుడు బీయింగ్ వాడకూడదు. హెల్పింగ్ వర్బ్ వాడాలంటే రెండు సెంటెన్సెస్ గా విడగొట్టాలి. హీ వాజ్ ఆనెస్ట్, సో ద టీచర్ రివార్డెడ్ హిమ్. వాజ్ పెట్టచ్చు. బీయింగ్, అప్పుడు బీయింగ్ వాడకూడదు, ఇంకా బీయింగ్ తీసేసి వాజ్ పెట్టచ్చు. హీ వాజ్ ఆనెస్ట్ అనేది ఒక సెంటెన్స్, ద టీచర్ రివార్డెడ్ హిమ్ ఒక సెంటెన్స్ అవుతుంది. అంటే రెండు వేరు వేరు సెంటెన్సెస్ అయిపోతాయి.
కానీ ఇక్కడ అనుకో సింగిల్ సెంటెన్స్ అవుతుంది. అది బీయింగ్ ఏ రైనీ డే ఐ డిడ్ నాట్ గో అవుట్. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. బీయింగ్ ఏ రైనీ డే ఐ డిడ్ నాట్ గో అవుట్. దీని మీనింగ్ ఏంటంటే నేను ఒక రైనీ డేని అని అర్థం. నేను రైనీ డేని ఎందుకు అవుతాను? నేను రైనీ డేని కాదు, కానీ ఆ సెంటెన్స్ నేనే రైనీ డే అని చెప్తా. దిస్ ఈస్ రాంగ్. ఏం చేయాలంటే ఇట్ బీయింగ్ వెదర్ గురించి మాట్లాడేటం, ఇక్కడ పర్సన్ కాబట్టి హీ వాడాం, ఇక్కడ వెదర్ కదా, వర్షం పడతా ఉంది అనడాన్ని రెయిన్ ఈస్ ఫాలింగ్ అనం కదా, ఇట్ ఈస్ రైనింగ్ అంటాం. చలిగా ఉందంటే ఇట్ ఈస్ కోల్డ్ అంటాం, వేడిగా ఉందంటే ఇట్ ఈస్ హాట్ అంటాం. వెదర్ కి ఇట్ వాడతారు కాబట్టి ఇట్ బీయింగ్ ఏ రైనీ డే, ఇట్ బీయింగ్ ఏ రైనీ డే ఐ డిడ్ నాట్ గో అవుట్. అది ఒక రైనీ డే అయినందువల్ల నేను బయట వెళ్ళలేదు. సింగిల్ సెంటెన్స్ గా అయితే ఇలా చెప్పొచ్చు. రెండు సెంటెన్సెస్ గా విడగొట్టాలంటే ఇలా చెప్పొచ్చు. యాజ్ ఇట్ వాజ్ ఏ రైనీ డే ఇలా అయినా రాయొచ్చు. యాజ్ ఇట్ వాజ్ ఏ రైనీ డే, అప్పుడు బీయింగ్ రాదు. I did not go out. As it was a rainy day, I did not go out. ఇది వన్ సెంటెన్స్, అది టూ సెంటెన్సెస్ గా విడిపోతుంది అలా చెప్పినప్పుడు. అప్పుడు వాజ్ వస్తుంది, బీయింగ్ రాదు. ఇంకా చెప్పండి నెక్స్ట్. బీయింగ్ ఎన్ ఆర్ఫన్ ఐ హెల్ప్డ్ హిమ్. దీని మీనింగ్ ఏంటి తెలుసా? బీయింగ్ ఎన్ ఆర్ఫన్ ఐ అంటే నేను అనాథ అని వస్తుంది. నేను అనాథ అయితే అతనికి ఏం హెల్ప్ చేస్తాను? ఏం చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ? అతను ఒక అనాథ కాబట్టి నేను అతనికి హెల్ప్ చేశాను. చెప్పండి. ముందర హీ పెట్టండి. హీ బీయింగ్ ఎన్ ఆర్ఫన్, అతను ఒక అనాథ అయినందువల్ల, హీ బీయింగ్ ఎన్ ఆర్ఫన్ ఐ హెల్ప్డ్ హిమ్, నేను అతనికి హెల్ప్ చేశాను. లేదంటే ఇలా వాడచ్చు. యాజ్ హీ వాస్ an orphan, అతను ఒక అనాథ అయినందువలన ఐ హెల్ప్డ్ హిమ్. ఇలా అయినా రాయొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఈ చాప్టర్ లో. ఇప్పుడు ఇది చూడండి, సెకండ్ వన్ వదిలిపెట్టాం కదా. హ్యావింగ్ బిటన్ ద పోస్ట్ మ్యాన్, ద ఫార్మర్ డిసైడెడ్ టు షూట్ ద డాగ్. ఏంటి దాని మీనింగ్ చెప్పండి? హ్యావింగ్ బిటన్ ద పోస్ట్ మ్యాన్ ద ఫార్మర్, రైతు పోస్ట్ మ్యాన్ ని కరిచి కుక్కను షూట్ చేయాలనుకున్నాడు. ఎక్కడైనా అర్థం ఉందా? రైతు పోస్ట్ మ్యాన్ ఎందుకు కరుస్తాడు, కుక్కను ఎందుకు షూట్ చేయాలనుకుంటాడు? అర్థం కాలా? హ్యావింగ్ బిటన్ ద పోస్ట్ మ్యాన్ ద ఫార్మర్ అంటే అర్థం ఏంటి? ఫార్మరు పోస్ట్ మ్యాన్ ని కరిచి కుక్కను షూట్ చేయాలనుకున్నాడు. అసలు రైతు పోస్ట్ మ్యాన్ ఎందుకు కరుస్తాడు, కుక్కను ఎందుకు షూట్ చేస్తాడు? ఏం చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ మనం? చెప్పండి. కుక్క పోస్ట్ మ్యాన్ ని
కరిచినందువల్ల రైతు కుక్కను షూట్ చేయాలి, అది మనం చెప్పాలనుకుంటున్నది. కానీ ఏం చెప్తున్నాం చూడండి. మరి ఆ అర్థం రావాలంటే ఏం చేస్తే అర్థం వస్తుంది? ఏం చేయాలంటే ఇది పార్టిసిపుల్ కదా, హ్యావింగ్ ప్లస్ V3. దీని ముందర సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఎవరు గరిచింది పోస్ట్ మ్యాన్ ని? కుక్క. ద డాగ్. అంతే అంతే అయిపో. ద డాగ్ హ్యావింగ్ బిటన్, ద డాగ్ హ్యావింగ్ బిటన్ ద పోస్ట్ మ్యాన్. ఇంకా మిగతాదంతా సేమ్. ద ఫార్మర్ decided to shoot the dog. The dog having bitten the postman, the farmer decided to shoot the dog. ఇప్పుడు మీనింగ్ఫుల్గా ఉంది. ఏం లేదండి, ముందర డాగుని తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే ఇది పార్టిసిపుల్ కదా, దీనికి సబ్జెక్ట్ లేదు కాబట్టి ముందర సబ్జెక్ట్ పెట్టాను. ఇది మోస్ట్ ఈ చాప్టర్ లో ఇస్తే ఈ రూల్ మీద ఇస్తాడు. ఇవి దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ రూల్స్ వి హావ్ బేస్డ్ ఆన్ పార్టిసిపుల్. నౌ ఓపెన్ యువర్ హ్యాండ్ అవుట్. పేజ్ నంబర్ 89 చేయండి చూద్దాం. ఎయిటీ-9 పేజ్ నంబర్. చెప్పండి.
ఓకే, చూడండి. టేకింగ్ టీ హీ వెంట్ టు ద ఆఫీస్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ వర్క్. ఎర్రర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్ ఉంది కదా. టీ తాగిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారు కదా. కాబట్టి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడితే మీనింగ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హ్యావింగ్ టేకన్ టీ అనాల. హ్యావింగ్ టేకన్ టీ. హ్యావింగ్ టేకన్ టీ he went to office and disposed of lot of work. Walking in the field late at night, a snake bit me and that was the reason why I was in a hurry. Cheppandi. Walking in the late at night a snake అంటే స్నేక్ నడుస్తూ ఉన్నింది ఫీల్డ్ లోని వస్తుంది. స్నేక్ కాదు కదా, నేను పొలంలో నడుస్తుంటే పాము కరిచింది అని చెప్పాల. వైల్ ఐ వాస్ వాకింగ్ ఇన్ ద ఫీల్డ్ అని ఉండాలి. వైల్ ఐ వాస్ వాకింగ్. వాకింగ్ ముందర వైల్ ఐ వాస్ అని ఉండాలి. వైల్ ఐ వాస్ వాకింగ్ ఇన్ ద ఫీల్డ్ లేట్ అట్ నైట్ ఏ స్నేక్ బిట్ మీ అండ్ దట్ వాస్ ద రీజన్ వై ఐ వాస్ ఇన్ ఏ హర్రీ. బీయింగ్ ఏ రైనీ డే, పంకజ్ డిసైడెడ్ టు స్టే అట్ హోమ్ అండ్ వర్క్ ఫర్దర్ ఆన్ ద ప్రాబ్లం. చెప్పండి. ఇట్ బీయింగ్ ఏ రైనీ డే ముందర ఇట్ ఉండాలి. ఇట్ బీయింగ్ ఏ రైనీ డే. నెక్స్ట్, judge everything in the light of what the leaders of both the parties had said. The judge came to the conclusion that the case was false. ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి. ఎక్సలెంట్ అండి. ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ అనేది మనకి ఫస్ట్ పార్ట్ లో ఉంది. సో ఏంటి ఎర్రర్ మనకి ఇక్కడ అంటే, సో మనకి ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్ ఉంది. హ్యావింగ్ జడ్జిడ్ అని రావాలండి. జడ్జి ప్లేస్ లో హ్యావింగ్ జడ్జిడ్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడాలి. హ్యావింగ్ జడ్జ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ ద లీడర్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్ హ్యాడ్ సెడ్. హ్యావింగ్ జడ్జ్డ్ అనాలి. నెక్స్ట్, being a rainy day, we didn't go out. It being a rainy day ముందర ఇట్టు ఉండాలి. It being a rainy day, we didn't go out. Next, after he had apologized to the magistrate profusely for having broke the promise, the magistrate was happy to forgive him. Excellent. Having plus V3 కదా, ఇక్కడ V2 ఉంది. బ్రేక్, బ్రోక్, బ్రోకన్. వర్బ్ థర్డ్ ఫార్మ్ బ్రోకన్ అవుతుంది. హ్యావింగ్ బ్రోకన్ అనాల. హ్యావింగ్ బ్రోకన్.
Next, seventh one. My wife, having finished her work, rushed to meet me at the event. My wife having finished ant. My wife having plus V3 కదా, ఇక్కడ V1 ఉంది. Having finished. Being very cold, I could not go out for morning walk. It being very cold. ముందర it ఉండాలి. If you apologize for having failed in keeping your promises, your friends will never forgive you. హ్యావింగ్ ప్లస్ V3 కదా, హ్యావింగ్ ఫెయిల్ అనకూడదు, హ్యావింగ్ ఫెయిల్డ్ అనాలి. హ్యావింగ్ ఫెయిల్డ్. నెక్స్ట్, వాకింగ్ ఆన్ ద రోడ్ ఏ రిక్షా హిట్ హిమ్. వాకింగ్ ఆన్ ద రోడ్ ఏ రిక్షా అంటే రిక్షా నడుస్తూ ఉన్నది రోడ్డు మీద అని వస్తుంది, రిక్షా కాదు కదా. చెప్పండి. వైల్ హీ వాస్ వాకింగ్ ఆన్ ద రోడ్. వైల్ హీ వాస్ వాకింగ్. అతను రోడ్డు మీద నడుస్తూ ఉంటే రిక్షా వచ్చి ఢీ కొట్టింది. బిఫోర్ టేక్ దిస్ మెడిసిన్ యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. బిఫోర్ టేకింగ్ అంటాం, టేక్ అనం కదా. బిఫోర్ టేకింగ్ దిస్ మెడిసిన్, టేకింగ్. ఆన్సర్ వచ్చి బి. Next, carry a bag in his hand, he slipped out unnoticed. Excellent. Present participle వాడాలి కదా. క్యారీయింగ్ ఏ బ్యాగ్ అంటాం, క్యారీయింగ్ a bag in his hand. Having broken down, the driver sent the car to the garage. నో ఎర్రరా? ఏంటి దాని మీనింగ్ ఒకసారి చూడండి. హ్యావింగ్ బ్రోకన్ డౌన్ ద డ్రైవర్ అంటే డ్రైవర్ బ్రేక్ డౌన్ అయిండేది. అక్కడ బ్రేక్ డౌన్ అయింది డ్రైవరా కారా? కారు కదా. కారు బ్రేక్ డౌన్ అవడం వల్ల డ్రైవర్ దాన్ని గరాజుకు పంపించాడు. కానీ ఇదేం చెప్తా ఉంది, డ్రైవరే బ్రేక్ డౌన్ అయ్యాడని చెప్తూ ఉంది. బ్రేక్ డౌన్ అయింది ఎవరు? కారు. కార్ అనేది ఇక్కడ పెట్టండి ముందర. ఈ హ్యావింగ్ ముందర ద కార్ హ్యావింగ్ బ్రోకన్ డౌన్ అని ఉండాలి. ఇప్పుడు చూడండి, ద కార్ హ్యావింగ్ బ్రోకన్ డౌన్, కారు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ద డ్రైవర్ సెండ్ ద కార్ టు ద గరాజ్. బ్రేక్ డౌన్ అయింది ఎవరని ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. హ్యావింగ్ వర్క్ ఇన్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మిస్టర్ రావు ఈస్ ద ఐడియల్ చాయిస్ టు టేక్ ఓవర్ యాజ్ చైర్మన్. ఈజీ కదా, చెప్పండి. హ్యావింగ్ ప్లస్ V3 కదా, హ్యావింగ్ వర్క్ అనకూడదు, హ్యావింగ్ వర్క్డ్ అనాలి. హ్యావింగ్ ప్లస్ V3. Next, I heard the door open and saw the shadow to move across the floor. Excellent. C part లో ఎర్రర్ ఉందండి. షాడో మూవింగ్ అక్రాస్ ద ఫ్లోర్ అంటారు.
రూల్ నంబర్ 1 ప్రకారం సా వచ్చింది, ప్రెసెంట్ పార్టిసిపుల్ రావాలా. ఐ సా ఏ షాడో మూవింగ్ అక్రాస్. జస్ట్ రిటైరింగ్ సంతోష్ ఈస్ నౌ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఎక్కడ అనిపిస్తూ చెప్పండి. అంటే సంతోష్ రిటైర్డ్ అయ్యాడు కాబట్టి తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్ ఉందని. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడాల. హ్యావింగ్ రిటైర్డ్ అనాల. హ్యావింగ్ రిటైర్డ్. నెక్స్ట్, టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెలివిజన్ సెట్, షీ రోట్ ఏ ఫ్యూ కామెంట్స్ ఆన్ ద షో. ఎక్కడ అనిపిస్తుంది? ఎక్సలెంట్. ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్ ఉంది. టు సిట్ అని ఏమంటామండి? సిట్టింగ్, ప్రెసెంట్ పార్టిసిపుల్. టీవీ ముందర కూర్చొని ఆమె ఏదో కామెంట్ రాసింది, సిట్టింగ్. టు సిట్ అనకూడదు, సిట్టింగ్. ట్రావెలింగ్ ఓవర్సీస్ ఏ లాట్ యాజ్ ఏ టీనేజర్, రాజ్ ఈస్ మోర్ ఓపెన్ టు డిఫరెంట్ కల్చర్స్. చెప్పండి. హ్యావింగ్ ట్రావెల్డ్ అంటే అతను ఓవర్సీస్ కి ట్రావెల్ అయ్యాడు కాబట్టి డిఫరెంట్ కల్చర్స్ గురించి ఐడియా ఉంది తనకి. కాబట్టి ట్రావెలింగ్ అనకూడదు, హ్యావింగ్ ట్రావెల్డ్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడాల. హ్యావింగ్ ట్రావెల్డ్. హ్యావింగ్ ట్రావెల్డ్. Okay. To turn off the lights, he locked up the office. Excellent. రెండు యాక్షన్స్ ఉన్నాయి. ఏంటి? లైట్ ఆఫ్ చేయడము, లాక్ చేయడం. ఒకదానికి ప్రెసెంట్ పార్టిసిపుల్ వాడొచ్చు కదా. కాబట్టి టర్నింగ్ ఆఫ్ ద లైట్స్. టర్నింగ్ ఆఫ్ ద లైట్స్. లేదంటే హ్యావింగ్ టర్న్డ్ ఆఫ్ అన్న వాడినా పర్లేదు. టు బి ఫెయిల్డ్ వన్ ఆఫ్ హిస్ ఎగ్జామ్స్, he could not get into the college of his choice. Excellent, excellent. ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్. అంటే తన ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యడం వల్ల తన దీనికి కుడ్ నాట్ గెట్ ఇన్ టు ద కాలేజ్ ఆఫ్ హిస్ చాయిస్. సో హ్యావింగ్ ఫెయిల్డ్ అనాలండి. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడాలి. ఫెయిల్ అయినందువల్ల తనకు సీట్ రాలేదు. హ్యావింగ్ ఫెయిల్డ్. నాట్ లర్నింగ్ జర్మన్, he could not get a job in the embassy. చెప్పండి. ఎక్సలెంట్. హ్యావింగ్ నాటా, నాట్ హ్యావింగ్? నాట్ హ్యావింగ్ లర్న్ టు జర్మన్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ నెగటివ్. నాట్ హ్యావింగ్ లర్న్డ్ జర్మన్. నాట్ హ్యావింగ్ లర్న్ టు జర్మన్ అంటే జర్మన్ని నేర్చుకోకపోవడం వల్ల తనకి ఎంబసీలో జాబ్ రాలేదు. నాట్ హ్యావింగ్ లర్న్డ్. హ్యావింగ్ నాట్ లర్న్డ్ కాదు, నాట్ హ్యావింగ్ లర్న్డ్. హ్యావింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ప్రిజన్,
Rajit could not find a job anywhere. Cheppandi. Having released from prison, Ranjit could not find a job anywhere. No error? ఎవరు చెప్తారు ఎర్రర్ ఉంది ఇంట్లో? ఏలో ఏంటి ఎర్రర్? మీనింగ్ అర్థం చేసుకోండి. అతను జైలు నుంచి రిలీజ్ అవడం వల్ల తనకెవరూ జాబ్ ఇవ్వలేదు. హ్యావింగ్ బీన్ రిలీజ్డ్, బీన్ రావాలి. అతను రిలీజ్ అవ్వడు కదా, రిలీజ్ చేయబడతాడు జైలు నుంచి. ప్యాసివ్ వాయిస్ వాడతాం కాబట్టి హ్యావింగ్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ప్రిజన్, జైలు నుంచి రిలీజ్ అవ్వడం వలన. హ్యావింగ్ రిలీజ్డ్ అంటే అతను రిలీజ్ చేశాడని, అతను రిలీజ్ చేయలేదు, అతను జైలు నుంచి రిలీజ్ చేయబడ్డాడు. ప్యాసివ్ వాయిస్ వాడాలి. Next 23. It is a pleasant day, we went for a walk. Cheppandi. It being a pleasant day, we went for a walk. It being, answer B. Next part record. అదే ఇదే ఇదే అనుకుంటా. సర్లే ఉన్నాయి అలాగే చెప్పేస్తాను. ఓకే 24. Being a pleasant evening, we went out for long drive on highway. It being a pleasant evening kada, answer వచ్చి it being a pleasant evening. Next, we saw one tiger approach to us. We saw one tiger approaching us. Answer is B. I found my bag to lie where I had left. Rule number 1 lo vachindi. I found my bag lying. Answer is C. I noticed some strawberries grown in which of the gardens? Growing in one of the gardens. Answer is B. 80 girls sat there at 4 long tables doing their homework by candlelight. Cheppandi. No improvement andi. Excellent. Correct gaane undi. Having completion of the course, the students left college. Having completed the course అనొచ్చు, అది లేదు కాబట్టి on completion of the course. On completion of the course. Sitting on the hilltop, the sun went down watching before him. Sitting on the hilltop, the sun అంటే sun hilltop మీద కూర్చున్నాడు అని వస్తుంది. చెప్పండి. Sitting on the hilltop, he watched the sun go down. Excellent. అంటే హిల్ టాప్ మీద కూర్చున్నది అతను, హిల్ టాప్ మీద కూర్చొని అతను సన్సెట్ ని చూశాడని అర్థం. అది విత్ దిస్ నాన్ ఫైనైట్స్ కంప్లీటెడ్.